నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ గోంగూర సోయా చంక్స్. కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, మెంతిపిండి, పచ్చిశనగపప్పు నానబెట్టింది, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు, సోయా చంక్స్, ఉల్లిగడ్డ, గోంగూర, ఇంకా ఆయిల్. ఇది మటన్ గోంగూర, చికెన్ గోంగూరలా ఉంటుందండి. దేనికి ఎతుకుతున్నాను నేను? లైటర్. నా మ్యాగ్నెట్కే ఉంది ఇక్కడ. నేను ఇక్కడ చూస్తున్న చెట్టు, అందుకే వస్తువు ఒక దగ్గర ఉంటే మనం ఒక దగ్గర ఎతుకుతాం. గ్యాస్ సిలిండర్ ఆన్ చేయకుండా స్టవ్ మండదు. ఆ చిన్న విషయం కూడా తెలియకుండానే శైలాస్ కిచెన్లో శైలజ సంవత్సరాల తరబడి వంటలు చేసేస్తుంది, మీరు చూసేస్తున్నారు. ఏంటండి, కొంచెం కూడా తెలియలేదు మీకు నాకు కూడా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సోయా చంక్స్ విత్ గోంగూర సూపర్ ఉంటుందండి. నిజంగా మనం ప్రతిరోజు టేస్టీగా తినాలంటే, నాన్ వెజ్ తినాలి అనుకున్న వాళ్ళు పప్పులో కాలేసినట్టే. ఇవాళ గోంగూరలో సోయా చంక్స్ వేయండి, సూపర్ ఉంటుంది. అది ఎట్లా అంటే చెప్పాను కదా, మటన్ గోంగూర, చికెన్ గోంగూర ఫ్లేవర్స్ టేస్ట్ వస్తుంది. వెనకాల రైస్ ఉడుకుతుంది. మామూలుగా అయితే వారుస్తాము, ఇవాళ కొంచెం అర్జెంట్ ఉంది అందుకని కుక్కర్లో పెట్టేసాం. సో నేను ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. నేను యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పినట్టుగానే మళ్ళీ చెప్తున్నాను, గానుగ నూనెలు వాడండి, మంచిది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ దొరికితే ఇంకా మంచిది. దీంట్లో ఏంటంటే సోయా చంక్స్ వేయిస్తాను, ఆ తర్వాత మిగతా ఆయిల్ తీసుకుంటాను. ఇదిగోండి, ఈ ఆయిల్ చాలా లైట్గా, ఎందుకంటే సోయా చంక్స్ ఎంత ఆయిల్ వేస్తే అంత పీల్ చేస్తుంది. అందుకని ముందు కొంచెం ఆయిల్ వేసుకోండి, ఇప్పుడు సోయా చంక్స్ వేయిస్తాను. ఇదిగోండి, సోయా చంక్స్ 5 నిమిషాలు నాననిచ్చి పిసికి తీసేసాను. ఇట్లా దూదుల్లాగా ఉన్నాయి. నూనె కాగ్గానే ఫస్ట్ సోయా చంక్స్ వేయించి తీసేస్తా. ఎన్ని వేస్తారంటే ఒక 30-40 గ్రామ్స్ అంతేనండి, 50 గ్రాములు కూడా లేవు ఇవి. చాలామంది పునుగులతోని కర్రీ వండండి, వడియాలతోని కర్రీ చేయండి అంటున్నారు. చేస్తా అండి, లైట్గా వేయించాను అంతే. ఇలా చాలు, జస్ట్ 1 మినిట్. సో మిగతా ఆయిల్ ఇప్పుడు వేసుకుంటున్నానండి. దాదాపు 1 టేబుల్ స్పూన్, 3 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఫస్ట్ 2, ఇప్పుడు 3 టీ స్పూన్స్, అంటే 1 టేబుల్ స్పూన్ చాలు. దీంట్లో మనం పోపు గింజలు వగైరా వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్. ఈ కర్రీ ఒక 5-6గురికి ఈజీగా వస్తుందండి. ఎండుమిర్చి, కరివేపాకు. అండ్ దీనిలోకి నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. గుంబాలు ఇస్తుంది. సరిగ్గా వేగితే చిటుపట్లాడితేనండి ఆవాలు, కూర అంతా భలే ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం వేగనిద్దాం ఉల్లిగడ్డని. దట్సాల్. ఒక 2 to 3 మినిట్స్ ఆనియన్ ఫ్రై అయింది, మంచిగా కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ అయింది చూసారా. ఈ టైంలో అన్నీ ఒకటేసారి సోయా చంక్స్ వేసేస్తున్నాను. పసుపు ఒక 1/2 టీ స్పూన్ కన్నా ఎక్కువ, ఉప్పు 1.5 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు ఇట్లా ఒలిచినవి వేయండి, చాలా బాగుంటుంది ఇందులోకి ఇట్లా వేస్తే. అన్నీ వేసి కలుపుతున్నాం. దీంట్లోకి ఒక 2 కట్టలు గోంగూర వేసేస్తున్నా. ఇది 4 కట్టలు, 2 కట్టలు డైరెక్ట్ వేయండి. గోంగూర ఉడకబెట్టి సపరేట్గా కలపటం ఏమొద్దు. లేత గోంగూర అయితే ఇలాగే వేయండి, ముదురు గోంగూర అయితేనే పక్కన ఉడకబెట్టండి. కొంచెం మగ్గగానే ఆటోమేటిక్గా గోంగూర మనకి కదపటానికి వస్తుంది. సిమ్ చేశాను, మూత పెట్టేశాను, జస్ట్ 1 మినిట్లో మగ్గిపోతుంది. అప్పుడు తిప్పుదాం. నేను చెప్పాను అసలు చెప్పాను. దీంట్లో ఎలాంటి మసాలా బాగోదండి, ద ఒరిజినల్ టేస్ట్ వెళ్ళిపోతుంది గోంగూరది. అందుకని గోంగూర కొంచెం పులుపు వేసిన కర్రీస్లో మహా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ అయితే కనుక. తప్పితే ఇట్లాంటి వాటిలో సోయా చంక్స్కి అల్లం కూడా అవసరంలో, ఓన్లీ వెల్లుల్లి, అది కూడా అట్లా రెబ్బలు, చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ గోంగూరని నేను బతలాడుతున్నా నలుగమ్మా అని. నేను కొంచెం మగ్గినాక వాటర్ పోసుకుంటాను నేను, లేకపోతే ఆకులు అలాగే ఉంటుంది. మగ్గిపోయినాకనే పోయాలి ఎప్పుడైనా వాటర్ కావాలంటే. నిలవ ఉండాలనుకునే వాళ్ళు, పచ్చడిలాగా పెట్టి కొంచెం 2-3 రోజులు ఉండాలనుకునే వాళ్ళు నీళ్ళు పోయకండి. ఇంకా చక్కగా ఇట్లా దగ్గరికి ఫ్రై లాగా చేసేసి తీసేయచ్చు. ఇంకా వేసే ఉన్నాయి, టేస్టీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. 1.5 టీ స్పూన్ ఉప్పు ఇందులోకి సరిపోదు, ఒక 1/2 టీ స్పూన్ ఈజీగా పడుతుంది. సిమ్లోనే ఉంది, మూత పెట్టేస్తున్నా. ఉప్పు చూడాలంటే దీనికి చూడండి, అది ఉప్పు చూడటం కాదు, అది ఎలా ఉందో తినేయాలని వెంటనే కోరిక. సూపర్ అండి. మా అక్క కూతురుంటారు అమ్ము అనే, దానికి గోంగూర అంటే పిచ్చి. ఎంత పిచ్చో అంత పిచ్చి. గోంగూర కోసం ఏమన్నా చేస్తుంది. గోంగూరతో వంట చేస్తాను చల్లి అంటే అవునా మిమ్మీ అని ఏదైనా చేస్తుంది. సో కొంచెం వాటర్ పోస్తున్నాను.
అని గ్రేవీ లాగా రావటానికి. గోంగూర మగ్గి దగ్గరకు అయినాక ఇప్పుడు మనకి పచ్చిశనగపప్పు, గోంగూర ప్లస్ సోయా చంక్స్ 3 కలిపి ఉడుకుతాయి, సమానంగా ఉడుకుతాయి. కలిపి ఉడకటం వల్ల దీనిలోకి రుచిని ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. నిన్న చేయాల్సిన రెసిపీ అండి. నిజంగా అనవసరంగా టీవీ ముందు కూర్చున్నానా, మొత్తం ఒక సీజన్ అనుకోకుండా పెట్టాను. ఇంకా చూడటానికి నాకు 7-8 గంటలు పట్టింది. అనుకుంటాం నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఇవన్నీ మంత్లీ 400 300 2 అమెజాన్ ప్రైమ్ అయితే ఇయర్లీ 1500 1199 అంత ఉంది. కట్టాము, డబ్బులు పోయినాయి, మనకి ఎంటర్టైన్మెంట్ వచ్చింది అనుకుంటున్నాం, కానీ డబ్బులు కట్టి మనం మన టైం వేస్ట్ చేసుకుంటున్నాం అనిపించింది నాకు. దాంట్లో నేను నేర్చుకుంది ఏమన్నా ఉందా ఆ సీజన్లో అంటే ఏమీ లేదు. పనులు, ఇంటికి వచ్చే వాళ్ళని పోస్ట్పోన్ చేశాను, లేనని చెప్పి టైం వేస్ట్ అయిపోయిందండి. ఇది కొన్ని మనం తక్కువ రేటుకి వస్తుంది అనుకుంటే, ఇప్పుడు థమ్స్అప్ కోకో ఉంది, అది చూసుకుంటే తాగుతున్నాను, 30-40 రూపీస్ ఉంటుంది అది మహా అయితే, కానీ దానివల్ల నా హెల్త్ మొత్తం పోతుంది. అట్లా ఈవెన్ సోషల్ మీడియా కూడా అంతేనండి. నేను మొన్న ఎక్కడో చదివాను కూడా, అది మీరు ఎంటర్టైన్మెంట్ కోసం అనుకుంటున్నారు కానీ మీ ఫోకస్ని మొత్తం చెడగొడుతుంది అని. నిజం. మనం చూస్తా తెలియకుండా ఇట్లా స్క్రోల్ చేసుకుంటా అనవసరమైనవన్నీ చూస్తున్నాం, అవసరమైన పనిని వదిలిపెట్టేస్తున్నాం. మీరు నా వీడియోస్ అయినా సరే మీకు అవసరమైనప్పుడే చూడండి. సోషల్ మీడియా ఒక అడిక్షన్ లాంటిది. సిగరెట్, మందు కనపడుతుంటుంది, ఇవి కనపడవు. మన టైం వేస్ట్ చేస్తున్నాయి, మన హెల్త్ ఖరాబ్ చేస్తున్నాయి, మన ఫోకస్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, మన టార్గెట్ నుంచి మనల్ని దూరం చేస్తున్నాయి సోషల్ మీడియా అంతా కూడా. సో బీ కేర్ఫుల్, బీ అవేర్ ఆఫ్ ఇట్. కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు పెడతారు, దేనికి? కరిస్తే ప్రమాదం. కానీ అదే కుక్క మన కాపలాకి చాలా యూజ్ అవుతుంది. ఫోన్ కూడా అలాంటిదే, ఇది మన అవసరానికి బాగా యూజ్ అవుతుంది. కానీ దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసామా, ఆ బోర్డు తీసేసినట్టే. కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు తీసి లోపలికి వస్తే పట్టుకొని కరుస్తుంది, బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు తప్పితే వేరే దిక్కు లేదు. అలాగా ఆ బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్ల కంటే ఎక్కువ మన చుట్టూ చాలా 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 వెలితి లోటు ఏర్పడుతుంది. దీనివల్ల మనుషులకు దూరం అవుతున్నాం, మిషన్లకి దగ్గర అయ్యి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాని మీ కంట్రోల్లో ఉంచుకోండి. మీరు చెప్పినట్టు అది వినాలి, మీకు కావాల్సినప్పుడు అది అటెండ్ అవ్వాలి, అంతే తప్పితే అది చెప్పినట్టు దాని మాయలోకి మనం వెళ్ళకూడదు. ఉప్పు ఇప్పుడే వేసేద్దాం, నాకు తెలుసు తక్కువ అవుతుంది. ముందే ఎందుకు వేయకూడదు అంటే, ఆ ఉప్పు అంతా మనకి సోయా చంక్స్ పీల్ చేసుకుంటే గోంగూరలోకి ఏం రాదు. అందుకని ఎప్పుడు కూడా ఫస్ట్, మధ్యలో, చివర్లో అట్లా చూసుకొని వేయండి. ఉప్పు పీల్చేవి చాలా ఉంటాయి. చలో మూత పెట్టేస్తున్నా. మీడియం ఫ్లేము, ఉడకనివ్వండి. ఒక 4-5 నిమిషాలు ఉడకనిద్దాం. అని చివరిలో వేసేవి ఉన్నాయి, మీకు చెప్పను అవి, మీరు చివరి దాకా చూడాలి కదా. గోంగూరలో మీకు ఏ వెరైటీ ఇష్టం ఒకసారి చెప్పండి, నేను కూడా రాస్తాను. నాకేది ఇష్టం గెస్ట్ చేయండి. నాకు గోంగూరలో ఒకటి చాలా 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 ఇష్టం, మీరు గెస్ట్ చేయలేరు, చేయండి. చెప్తా, ఎస్ అయితే ఎస్ అని చెప్తా, లేదంటే ఒక 1 వీక్ ఇది చూసినాక ఒక 1 వీక్ వెయిట్ చేసి ఆ తర్వాత నేనే అది ఏంటనేది కామెంట్ చేసి పిన్ చేస్తా. లేదు నిజంగా ఎవరన్నా కరెక్ట్గా చెప్తే మాత్రం నిజంగా వాళ్ళకి నా తరఫు నుంచి ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తా. ఇక్కడ ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ మెంతి పిండి వేయటం మర్చిపోకండి. దట్స్ ఆల్. ఇట్లా ఒక 2 మినిట్స్ పచ్చిమిరపకాయలు వేసినాక ఆ వేడికే పచ్చిమిర్చి మగ్గిపోవాలి. ఒక 1 మినిట్ ఉంచండి చాలు. చూసారు ఎన్ని నీళ్ళు పోసినా మెట్టిపోయింది, అప్పుడే ఆయిల్ బయటకు వస్తుంది. ఈ కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం. చక్కగా అన్నం మంచిగా అయిపోయింది. 2 విజిల్స్కి గ్యాప్ ఇస్తే అండి, 2 విజిల్స్కి కూడా అది అయ్యేటప్పటికి టైం బట్టి గుంజుకుంటుంది. సో వేడి అన్నం రెడీ, కూర కోసం వెయిటింగ్. ఒక 1-2 మినిట్స్ అంతేనండి, అయిపోయిందండి. కట్టేస్తున్నాం. కట్టాక కూడా కొంచెం సేపు ఉడకొచ్చు. అసలు ఇది డిష్ అవుట్ చేసుకొని తింటే ఆహా, చెప్పాను కదా, ఏ కర్రీ సరిపోదు, ఏ వెజ్ నాన్ వెజ్ అన్నీ దిగదుడుపు దీని ముందు బలాదూర్. మీరు పిల్లలకి ఇది గోంగూర మటన్ అని కూడా పెట్టచ్చు. నాకు చాలా వరకు పెళ్ళయ్యే వరకు కూడా మటన్కి చికెన్కి తేడా తెలిసేది కాదండి. ఆ 2 ఒకటే కదా, ఏంటి ఎవరికన్నా ఎలా తెలుస్తుంది తేడా అనుకునేదాన్ని. పచ్చిమిరపకాయలు అట్లా ఉడకనట్టు చాలా బాగుంటుంది ఈ కర్రీలో. కంపల్సరీ మన కొత్తిమీరతో పాటే వేయండి పచ్చిమిర్చి కూడా. సో తినేద్దామా మరి. అమృతం కంటే జాగ్రత్తగా తీయాలి దీన్ని, ఎందుకంటే ఆ కర్రీ వాల్యూ అలాంటిది. పచ్చిమిరపకాయ తింటాం మర్చిపోకండి, వెల్లుల్లి పచ్చిమిర్చి దీంట్లో యాడెడ్ అనమాట, ఇవన్నీ టేస్ట్లు.
నాకు సోయా చంక్స్ కంటే కూడా అవి ఇష్టం. ఎండుమిర్చి కూడా వదలకండి. ఇప్పుడు సోయా చంక్ తింటున్నా. సోయా చంక్ దొరకనప్పుడు ఎండుమిరపకాయని ముద్దలో కలుపుతా. ఇంకోండి పచ్చిమిర్చి నా హాట్ ఫేవరెట్. అసలు సోయా చంక్ ఎంత బాగుందోనండి. ఆహాహాహా, ఏ కూరన్నా ఈ కూర ముందు దిగదుడిపే, అంత బాగుంది. పచ్చిమిర్చి సోయా చంక్ రెండు ఉన్నాయి, అందుకని ఎండుమిరపకాయని దాచుకుంటున్నా నేను. గాడ్ ప్రామిస్, ఇక్కడ ఉన్నా నేను మర్చిపోయి తింటున్నా. నిజంగా ప్రమిళ మర్చిపోయినా నేను. ఓకేనండి, నేను తింటాను, మీరు చెయ్యండి. బాయ్ బాయ్. ఏమో చదివేస్తే ఉన్నమతి పోయినట్టుంది నా పని.